వడగొండ మండల కేంద్రంలో సాయం సంధ్య వేళలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రివర్యులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని దూషించిన పదజాలం గురించి ఈరోజు రాష్ట్రం మొత్తం నిన్నటి నుంచి అట్టుడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మాట్లాడే ముందు ఎవరైనా కానీ ప్రతిపక్షంలో కానీ పక్షంలో ఉన్నా కూడా మాట్లాడేదానికి ఒక హద్దు అదుపు ఉంటుంది. దాన్ని మితిమీర్చి ప్రత్యేకంగా కావచ్చు ఈరోజు రకరకాలైనటువంటి విమర్శలు చేయొచ్చు. అది సద్విమర్శగా ఉండాలి. కానీ వ్యక్తిగత దూషణలు కావచ్చు, ప్రత్యేకంగా నీ కక్ష సాధింపుగా మాట్లాడడం సరికాదని ఈరోజు రాష్ట్రం మొత్తం అట్టుడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మీ దిప్పు బొమ్మలు వ్యక్తం చేస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారో మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. అంబటి రాంబాబు గారు నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీరు ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో ఈరోజు భారతదేశంలోనే మీరు చేసినటువంటిది కెమికల్ ఉపయోగించి కేవలం నెయ్యిని లేకుండా వాసన రావడానికి నెయ్యిలో రకరకాలైనటువంటి కెమికల్ని కలిపి ఈరోజు లడ్డుని అందరికీ మాంసపు కొవ్వుని ఉపయోగించి మీరు చేసినటువంటి విషయాలు ఈరోజు సిట్టు కూడా మిమ్మల్ని చీత్కారం చేస్తూ ఉంటే మీకు ఇంకా బుద్ధి రాదని ఈ సందర్భంగా నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను. మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ చేసినటువంటి తప్పులు ఈరోజు ఇక్కడ ఉండలేక ఈ రాష్ట్రంలోనే ఉండలేకుండా పక్క రాష్ట్రంలో పోయి 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. మరి మీ నాయకుడిని చిత్తశుద్ధిగా ఉంటే ప్రజలు మీకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు ఏమైందని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ రోడ్లని అదుపులో పెట్టుకొని పరిశుద్ధమైన పదజాలంతో మాట్లాడుకోకుండా సరైన రీతిలో మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలుసు, క్రమశిక్షణకు మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఊవెత్తున లేసిందంటే మీ ఇళ్లకు దగ్ధం చేసేకి ఈరోజు రెడీగా ఉన్నారు. కానీ క్రమశిక్షణ నేర్పినటువంటి నాయకుడు మా నాయకుడు కాబట్టి అందరూ సంయమనం పాటిస్తూ ఉన్నారు. మీ జీవితాలు కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండమని ఈ సమావేశంతో మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారు ప్రవర్తన చూసినదే. అతను మాటలు చిన్న మాటలు అవి మనుషులు చేసి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళు 5 ఏళ్ళు అదే చేశారు. అందుకే వాళ్ళకి చేసిన వాళ్ళకి రాలేదు. ఇంకా ముందు ఉంది. 3.5 సంవత్సరాల్లో మీరు సరిగ్గా ప్రవర్తనతో నడుచుకుంటే మీ భక్తులు బాగుంటాయి. రేపు ఎన్నికల్లో పోయి ప్రజలకు అంటే ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలే మిమ్మల్ని కొట్టే రోజులు వస్తాయి. ఇది గమనించి ఈరోజు మేము ఇక్కడ అభివృద్ధిలో మన వైకుంఠం ప్రసాద్ గారి భార్య అయినటువంటి వైకుంఠం గారు, అలాగే ప్రసాద్ గారు అభివృద్ధిలో ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఏమి చేయకుండా ఏమేమో చేస్తుంటే ఇక్కడ ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అయితేనేమి, పెట్టుబడులు అయితేనేమి, అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి ఓడవలేక దీన్ని డైవర్ట్ చేసి ప్రజల డైవర్ట్ చేయాలని ఓడవలేక ఇలాంటి అభండాలు సుబంధాలు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల మీద హెచ్చరిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు సరైన బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రేపు మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది. అప్పుడు కానీ మీకు అప్పుడు ఇదే దృష్టికి రాకుండా తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క అలాగే లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ దోషగా ఉన్నట్టు
ప్రకటించినటువంటి బ్యానర్ను చూసి ఈరోజు అప్పటి రాంబాబు గారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తల్లిదండ్రులపై తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయ్యా అప్పటి రాంబాబు, మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, మీరు మీ పనితీరు మార్చుకోలేదు. ఇది ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. సిపిఎన్ ఆర్మీ మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 1000 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయి. అలాంటి 1000 కోట్ల ఉన్న సభ్యత్వంలో మన తెలుగుదేశం పార్టీ ముందుగా ఉంది. అలాంటి మరియు అలాంటి మన రాష్ట్ర అభివృద్ధిని వివరించగా ఇలాంటి వ్యాఖ్యలను చేస్తే అప్పటి రాంబాబు ఒకటిగా కాదు ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా